యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచు ఉన్నాను. ఆలస్యం యొక్క దీవెనలు మనకి అర్థం కాకపోవచ్చు, వెంటనే దాని యొక్క విలువ తెలియకపోవచ్చు. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. నిరీక్షణ సమయం నిష్ఫలమైనటువంటిది కాదు. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్వేరి సమీపంలో టోనాపూర్ గ్రామం ఉంటుంది. విదేశం నుండి వచ్చి స్థానికంగా ఉండి సేవ చేసినటువంటి మిషనరీ మదర్ కార్మైకెల్ గారిని అందరూ ఎరుగుదురు. ఆమె చిన్నతనంలో తన కన్నులు తన తల్లి కన్నుల వలె ఊదా రంగులో మరి లేవనే చింతలో బాధపడేది. ఎందుకంటే నా కళ్ళు వేరుగా ఉన్నాయి, మా అమ్మ కళ్ళు వేరుగా ఉన్నాయి. ఈ కార్మైకెల్ గారికి కళ్ళు చూస్తే నా తల్లి కన్నులు లేవే, మా అమ్మ కన్నులు ఊదా రంగులో ఉండేవి, ఊదా రంగుల వలె నా కన్నులు కూడా లేవని బాధపడేదంట. ప్రార్థన ద్వారా తన నల్ల కండ్లు ఊదా రంగుగా మారతాయనేటువంటి విశ్వాసంతో ఒక రాత్రి అంతా ప్రార్థించిందంట. మరి బాలిక అయినటువంటి ఈ చిన్న బాలిక అయినటువంటి బాలిక ఉంది కదా, ఈ కార్మైకెల్ తెల్లవారు లేచింది. అంటే దేవుడు అడిగితే ఇతను చేస్తాడు కదా, రాత్రికి రాత్రి ఊదా రంగులో కళ్ళు మారిపోతాయని చెప్పి రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దుట వెళ్ళి అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి చూసిందంట. వింటున్నారా? పొద్దుట లేసి అతని దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి నిలబడి చూస్తే చాలా నిరాశపడ్డదంట. ఎందుకనంటే ఆమె యొక్క కళ్ళు రంగు మారలేదు. నెక్స్ట్ డే అంటే మరుసటి దినం అంతా కూడా ఆ ఊదా రంగు కళ్ళు కావాలని పట్టుదలతో ప్రార్థించింది. మళ్ళా ఏడుస్తూ ఆ యొక్క అద్దం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నది. ప్రభు వారు ఆమెకు ఒక స్వరం ద్వారా మాట్లాడాడు. కుమారి వద్దు, కుమారి వద్దు. అంతే. కాలం గతించింది. ఈ కార్మైకెల్ గారు మిషనరీగా భారతదేశం వచ్చినప్పుడు భారత బాలికలు స్త్రీల కళ్ళన్నీ కూడా నల్లగా ఉండటం గమనించిందంట. ఆమెకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగిందంట. చిన్నతనంలో ప్రభు తన ప్రార్థనకు జవాబు ఇవ్వనందుకు, చిన్నతనంలో ఆమె ఎంతో గోజాడినా కూడా ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోలేదని, దేవుడు ఎందుకని సమాధానం ఇవ్వలేదని ఆ రహస్యాన్ని గ్రహించిందంట. ఆ రోజు నేను ప్రభుని ఎంతో ఇబ్బంది పెట్టానే, ఊదా రంగు కళ్ళు కావాలి, ఊదా రంగు కళ్ళు కావాలి, మా అమ్మ లాంటి కళ్ళు కావాలి, అరే నేను ఎందుకని ఇటువంటి కళ్ళు కలిగి ఉన్నాను, మా అమ్మలాగా నేను ఎందుకు లేనని చెప్పి ఎంతగానో బాధపడి ఎంతో ప్రభును ప్రార్థించి గోజాడిందంట. విచిత్రమైన విషయం, దేవుడు ఆమెకి బ్లాక్ ఐస్ ఇచ్చాడు. ఇండియన్స్కి ఉండేటువంటి కళ్ళ లాంటి కళ్ళు ఇచ్చాడు. ఇండియన్స్ మధ్య భారతదేశం మధ్య పని చేయటానికి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న బాలికలు అందరి కళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆమె కళ్ళు కూడా అలా ఉన్నాయంట. కొన్నిసార్లు మనం ఎంత అడిగినా పొందుకోలేనటువంటి వాటి గురించి మనం బాధపడుతూ ఉంటుంటాం. కానీ ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉంటుంది.
కాబట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా, జవాబు ఆలస్యమైనా దానిలో దేవుని అనాది సంకల్పము, రానున్న దినాల్లో కలగబో ఆశీర్వాదాలు ఈమిడి ఉన్నాయని చెప్పి మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకోవాలి. యాకోబు 5:11 ప్రకారం ఆయన ఏది చేసినా కానీ చివరకు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేసినా కానీ సమస్తం సమకూడి మేలుకరంగా మార్చేసే దేవుడు. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచునుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, అది నీకు రాంగ్ అనిపించవచ్చు, అది నీకు గందరగోళం అనిపించవచ్చు, అది నీ జీవితానికి ఏదో ముగింపులాగా అనిపించవచ్చు. దేవుడు ముగించడు, ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది అంతమైనటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చి, ఆందోళనను, చింతలను తీసి నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రస్తుతం నీకు గందరగోళంగా ఉండొచ్చు, కానీ దాని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.